అనురాధ నక్షత్ర ఫలితములు. ఇది దేవగణము. యోని లేడీ. ఈ నక్షత్రమునందు ఏ పాదములో జన్మించిననో దోషములేదు. స్త్రీ ఫలం ఈ మంచి స్నేహితులు కలదియు, రూపవతి, ప్రసన్నురాలు, గర్వములేనిది, పతిభక్తి గలది, ధనవంతురాలు, ఆభరణములు ధరించినది అగును. పురుష ఫలం శౌర్యవంతుడు, రాజకార్యములందు ఆసక్తి కలవాడు, పరదేశీ, స్త్రీలయందు ఇష్టత కలవాడు, మంచి రూపవంతుడు, పాపములను నశింపచేయనటువంటి పనులను చేయువాడు అవును. భూగృహ వసతులు కలవాడు, అన్య స్త్రీ వాంఛ, ఇతరులను నమ్మరు. అన్నిటియందు అనుమానం ఎక్కువ. వారు ఏది అనుకుందరో దానియందే వారి ఆలోచనలు సంచరించుచుండెను. మొదటగా మనిషి యందు మంచి చెడులలో ఏ దృష్టి ఏర్పడునో అదే దృష్టితో వారిని చివరి వరకు చూచెదరు. ఇటువంటి లక్షణముల వల్ల చాలా ఇబ్బందులు పడుదురు. ఆ దృష్టి నుండి వీరు మారరు, ఆలోచించరు. శత్రు సంఖ్య ఎక్కువ. స్వార్జితం, న్యాయార్జితం వల్ల అభివృద్ధిలోకి రాగలరు. మంచి హోదాలో ఉందురు. వీరు అందరికీ సహాయపడుదురు. కాని వీరికి ఎవరు అంతగా సహాయపడరు. దీనికి కారణం వీరు అందరినీ అనుమానించడమే. సంపాదన కంటే ఖర్చు ఎక్కువ. హోదాలకు పోతే బాధపడక తప్పదు. పిల్లలు అనుకూలింతురు. చివరి దశలో సన్యాసించే అవకాశం ఎక్కువ. ఒకటో పాదం వారు ఇంగిత మెరిగినవాడు, సదాచార సంపన్నుడు. ద్వికలత్రయోగం కలదు. అన్నదమ్ములు ఉందురు. 16 సంవత్సరంలో వివాహమయ్యే సూచనలు కలవు. 25 సంవత్సరం అంతగా ఆరోగ్యం బాగుండదు. రెండవ పాదం లలిత కళలు నేర్చినవారు, దైవారాధన యందు ఆసక్తి కలవారు, 30 నుండి 50 సంవత్సరముల వరకు కామసుఖాలను బాగా అనుభవించి పారితేరిన వారే బాధలు పొందును. ఆరోగ్యం పూర్తిగా చెడిపోవును. నరముల బలహీనత, మేధాశక్తి క్షీణించి పోవును. 59 సంవత్సరములకు సంసార సముద్రమును దాటును. మూడవ పాదం వారు 20 సంవత్సరముల నుండి జాతకము బాగుండును. 38 సంవత్సరంలో తన భార్య యందు ధర్మమైన ప్రవర్తన గలవాడే ఉండును. 50 సంవత్సరములు దాటిన తర్వాత గృహస్థ ధర్మము కలిగి ఆధ్యాత్మిక చింతకలవాడగును. 60 సంవత్సరములకు పైగా ఆయుర్దాయము. నాలుగవ పాదం వారు 18 సంవత్సరముల నుండి వ్యయంతో నిండి ఉండును. 70 సంవత్సరంల వరకు ఆయుర్దాయము. పేగులు మెడకు చుట్టుకుని పుట్టిన వర్జ్యం, దుర్ముహూర్తం, అమావాస్య, గ్రహణము, తల్లిదండ్రులు, సోదర సోదరీమణుల జన్మ నక్షత్రం యందు పుట్టిన తప్పక శాంతి చేయవలెను. నవగ్రహములకు దానములు, నక్షత్ర జపము, హోమశాంతి, రుద్రాభిషేకము, అమ్మవారికి కుంకుమ పూజలు, సువర్ణదానము జరిపించిన ఆయురారోగ్య భాగ్యములు పొందుదురు. సుఖ, క్షేమ, లాభములు చేకూరును.